సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఉద్యమ సహచరుడు కంచర్ల భద్రన్నకి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మిత్రులకి, సభకు హాజరైనటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున తెలంగాణ ఉద్యమ అభివందన తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, 2009 మలిదశ ఉద్యమం, విద్యార్థుల పాత్ర, మరీ ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ లాంటివి ఉద్యమ వేదికలు. చరిత్ర చాలా గొప్పది, కాలం చాలా గొప్పది. అంతకన్నా ఎన్నో సంఘటనలు, ఎన్నో పరిణామాలు, ఎంతోమంది అమరులు, ఎంతోమంది త్యాగాల ఫలితం, ప్రాణాలు అర్పిస్తే కానీ తెలంగాణ రాష్ట్రం మన కళ్ళ ముందు సిద్ధించలేదు. అట్లాంటి తరుణంలో 2009లో పీజీ అయిపోగొట్టుకొని 2011-12లో పిహెచ్డి స్కాలర్స్గా ఉస్మానియా యూనివర్సిటీ అంటే దేశంలో పెద్ద ఒక ఐకాన్. అట్లాంటి యూనివర్సిటీలో పిహెచ్డీలు, పీజీలు చేయాలి, భవిష్యత్తు నిర్మాణం చేసుకోవాలనేటువంటి వేలాది మంది విద్యార్థినులు అందరూ కూడా ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినటువంటి తరుణం. కానీ మన వ్యక్తిగత జీవితాల కన్నా సమాజమే, తెలంగాణ అస్తిత్వమే, ఆత్మగౌరవమే, నీళ్లు నిధులు నియామకాలైనటువంటి ప్రజాస్వామిక పునాదుల డిమాండ్ల మీదనే తెలంగాణ రాష్ట్రం నడిచింది, నడిపినాం, అది చూసినాం. అట్లాంటి తరుణంలో మరి ఎంతోమంది సామాజిక సంఘాలైనా, విద్యార్థి సంఘాలైనా, రైతు సంఘాలైనా, మహిళా సంఘాలైనా, కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా తెలంగాణ ఉద్యమాన్ని చేసినటువంటి తరుణంలో, కానీ మరీ ముఖ్యంగా ఎవరైతే స్వార్థ ప్రయోజనాల కొరకు, ఆర్థిక, రాజకీయ స్వార్థ ప్రయోజనాల కొరకు ఉద్యమంలో చాలామందిని చూసినాం. నిజాయితీగా పనిచేసిన వాళ్ళని చూసినాం, ఉద్యమాన్ని వాడుకొని ఎదిగిన వాళ్ళని చూసినాం. మరి గద్దరన్న లాంటి ఒక ఐకాన్ ప్రజా యుద్ధనౌకగా తెలంగాణ ఉద్యమాన్ని, ఎవరైతే నిమ్మరసాన్ని నీళ్లు తాగి ఖమ్మంలో అమ్ముకున్నప్పుడు ఉద్యమం ఇంకా లేదు, ఆంధ్ర పెట్టుబడిదారులు, వరుసదారుల, పెత్తందారుల చేతుల్లో కేంద్ర ప్రభుత్వం మ్యానిపులేట్ చేయబడతా ఉంది, ఉద్యమం అణచబడతా ఉంది అన్నటువంటి తరుణంలో కూడా, అట్లాంటి సందర్భంలో సమాజం మొత్తం కూడా ఉస్మానియా యూనివర్సిటీ మరి ఏం చేస్తుంది, అక్కడ ఉన్నటువంటి విద్యార్థి నాయకత్వం ఏం చేస్తుంది, ఏం చేయగలుగుతారు అన్నట్టు చూస్తున్నటువంటి తరుణం. నిజంగా మరి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని నేను చావునోట్లో తలకాయ పెట్టినటువంటి ఉద్యమకారుడు కేసీఆర్ గారు కూడా ఖమ్మంలో నిమ్మరసం తాగి అమ్ముకున్నప్పుడు, అదే మళ్ళీ నిమ్స్కి తీసుకుని వచ్చినప్పుడు, మరి ప్రజాయుద్ధనౌక గద్దరన్న ఆ కాలస్థల పరిస్థితులకు అనుకూలంగా ఒక మెరుపు ఆలోచన, ఈ ఉద్యమం అనేది ఒక వ్యక్తి కాదు, ఒక వ్యక్తి నడిపితే కాదు, ఒక రాజకీయ పార్టీ నడిపితే కాదు, ఇది ప్రజా ఉద్యమం, తెలంగాణ ప్రజలది. మరీ ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకత్వమే దీనికి దశ దిశ నిర్ణయిస్తున్నటువంటి సందర్భంలో గద్దరన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు, ఇదే సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల మధ్యలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ముందర ఒక పాడగట్టి, నువ్వు తాగింది నిమ్మరసం కాదు, మా రక్తము, తెలంగాణ విద్యార్థుల యొక్క రక్తాన్ని తాగిన బిడ్డ, నువ్వు ఎట్లా అమ్ముకుంటావు, ఎట్లా మోసం చేస్తావని మళ్ళీ యూనివర్సిటీ లేస్తే కానీ మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఊదలే. అది చరిత్ర, అది సత్యం, అది వాస్తవం. మరి అట్లాంటి తరుణంలో రాజకీయ చతురత, రాజకీయ వేదిక, రాజకీయ ఆలోచన, ఒక ప్లాట్ఫామ్ చేయడంలో ఈ సమాజంలో ఉన్నటువంటి మేధావులు కానీ, ఉద్యమకారులు కానీ, విద్యార్థులు కానీ, విద్యార్థి నాయకత్వం కానీ, మరి ఏదైనా సరే ఒక రాష్ట్రం సిద్ధించాలన్నా
అది పార్లమెంట్లో విధానంలో, చట్టసభలలో చర్చలు, ఒక రాజకీయ వేదిక ఉన్నటువంటి ఆలోచన చేయకపోవడం అనేది కూడా సమాజానికి జరిగినటువంటి పెద్ద నష్టంగా నేను భావిస్తూ ఉన్నాను వ్యక్తిగతంగా. మరి అట్లాంటి తరుణంలో మేధావులు కానీ విద్యార్థులు కానీ ఇందాక భద్రన్న చెప్పినట్టు వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలకు కాకుండా సమాజం కొరకు ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థి నాయకులు అందరూ కూడా మరి త్యాగాలు చేసి జైళ్ళకు పోయి పోలీస్ స్టేషన్లు కేసులు అన్నిటి కూడా చేసినాం. మరి ఒక రాజకీయ వేదికనే సాధ్యమవుతుంది, దాని ద్వారానే సాధ్యమవుతుంది అనేది రాజకీయ ప్రక్రియ. కాబట్టి ఒక అస్సాం గణపరిస్థితి లాంటి ఒక ప్లాట్ఫామ్ నిర్మించకపోవడం, దానికి తగినటువంటి దశ దిశ నాయకత్వం, ఆలోచన, పని విధానం, యంత్రాంగం మనం రూపొందించలేకపోయినాము. అట్లాంటి తరుణంలో కొందరు రాజకీయ స్వార్థపరులన్నా ఎట్లయినా సరే కానీ ఉద్యమ పార్టీగా చెప్పుకున్నబడుతున్నటువంటి టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ లాంటివి మన విద్యార్థి నాయకత్వాన్ని చీల్చి, విద్యార్థి చేసి 2009లో చేసినటువంటి ప్రదర్శనకు యావత్ దేశం మొత్తం కూడా ఉలిక్కిపడ్డది, నివ్వెరపడ్డది. అట్లాంటి తరుణంలో మరి టీఆర్ఎస్ పాత్ర జీరో. అప్పుడు మనము తెలంగాణ విద్యార్థి జేఏసీ పాత్ర అనేది చాలా గురుతర బాధ్యత వహించినాం. ఒక పిలిపిస్తే లక్షలాది మంది విద్యార్థులు తెలంగాణ నలుమూలల నుండి ఆర్ట్స్ కాలేజ్ ముందుకు రావడం జరిగింది. అది అందరూ చూసిరు. అప్పుడున్నటువంటి మా రాహుల్ గాంధీ గారు, అప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి హోమ్ మినిస్టరు సోనియా గాంధీ లాంటి ఒక హెమాహెమ్మిలు కూడా ఆర్ట్స్ కాలేజ్ వేదిక, ఆర్ట్స్ కాలేజ్ మీటింగ్ లైవ్లో చూసి తెలంగాణ ఉద్యమం గిట్ల ఉంటుందా, విద్యార్థులు ఇట్లా ఉన్నారా, ఇది ఇంత తీవ్రంగా ఉన్నదా, ఇంత ఆవశ్యకత ఏందనేది విద్యార్థి గర్జన ద్వారానే తెలవడం జరిగింది. మరి అప్పుడు టీఆర్ఎస్ పాత్ర కానీ టీఆర్ఎస్లో ఉంటున్నటువంటి నకిలీ నాయకులు అందరూ కూడా వాళ్ళు ఆ రోజు మీమాంసలో పడి, ఒక అస్తిత్వంలో పడి, ఒక ఆలోచన విధానంలోకి వచ్చినాక విద్యార్థులే దీన్ని నడిపిస్తారు, సమాజమే దీనికి నాయకత్వం వహిస్తుంది, ఎవరెవరో ఈ ఈ ఈ మూమెంట్లకు వస్తారు, మా భవిష్యత్తు, మా రాజకీయ భవిష్యత్తు శూన్యమవుతుంది, ప్రశ్నార్థకమవుతున్నటువంటి తరుణంలో ఆ రోజు కూడా ఈ స్వార్థపరులు విద్యార్థి నాయకులను కూడా చీల్చడం జరిగింది. విద్యార్థులు కూడా తాయిలాలకు రకరకాలుగా అంటే వాళ్ళ యొక్క అవసరాల రీత్యా ఆయా పార్టీలకు పోవడం జరిగింది, మనం చూసినాం. అప్పుడు ఆ కాలంలో ఆ కాలస్థల పరిస్థితులకు అనుకూలంగా టీఆర్ఎస్ లాంటి నడుపుతున్నటువంటి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఆ దొరల ఆలోచన విధానానికి మన యొక్క యూనిటీని దెబ్బతీయడం కూడా జరిగింది, అది చూసినాం. అందుకే చెప్తున్నా మిత్రులారా, కాలం నడుస్తూ ఉంటుంది, కాలంతో కదిలేటోడే, ఆలోచించి చేసేటోడే, దాన్ని ఒడిసి పట్టుకున్నటోడే చరిత్రలో మిగులుతూ ఉన్నాడు. కాబట్టి ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే 2009 అంటే 2014 జూన్ 2వ తారీఖున తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మనం అప్పుడు ఉద్యమ నాయకునిగానే ఇది రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు కానీ మరి ఆయన 10 సంవత్సరాల విలువైన కాలాన్ని వృధా చేసి ఎంతోమందికి ఎన్నో గొప్పలు చేసిన నేను తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్ధరించినటువంటి చెప్తున్నటువంటి కేసీఆర్ గారు ఉద్యమకారులను కూడా నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఆయన దగ్గరికి పోయి ఆయన చెప్పిన మాటలు విని ఆయన ఇచ్చినటువంటి పదవులు తీసుకొని పైసలు తీసుకొని స్వార్థపరులుగా చలామణి అవుతున్నటువంటి నాయకుల ఉద్యమకారులను గుర్తించరేమో. కానీ అది అట్లా ఒక ఎత్తుగడ జరిగింది, అక్కడ కూడా మన యూనిటీ దెబ్బతిన్నది. కానీ నిజంగా వాస్తవంగా ఎట్లాంటి ఆశలు లేకుండా నిజంగా తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి విద్యార్థులు చాలామంది మిగిలిపోయి ఉన్నారు. కానీ ఒక ఉద్యమ పార్టీగా 10 ఏళ్ళు పనిచేసినప్పుడు మళ్ళీ చేయలేకపోయింది కదా అని ఈ సందర్భంగా నేను అడుగుతూ ఉన్నా. అప్పుడు కూడా గద్దరన్ లాంటి వ్యక్తులు ఇది తెలుసు, అప్పుడు కూడా కంచయ్య సార్ లాంటి, కోదండరాం లాంటి ఆ ఆలోచన పరులు మేధావులు కూడా ఇది ఖచ్చితంగా దొరల చేతుల్లోకి వెళ్తుంది తెలంగాణ రాష్ట్రము అని చాలా స్పష్టంగా చెప్పారు అప్పుడు. కానీ మనం ఏమనుకున్నాం, ఎవడైతేనేంది వలసదారుడు పోవాలి, పెత్తందారుడు పోవాలి, ఆంధ్రోడు వెళ్ళిపోవాలి, ఈ రాష్ట్రానికి ఒకడు ఎవడైతేంది మా దొర అవుతాడా, దొంగ అవుతాడా, ఎస్సీ అవుతాడా, బీసీ అవుతాడా, ఎవరిని కానీ మన ప్రాంతం వాడు అయితే బాగుంటుందని మూస ధోరణిలా ఒక ఆలోచన విధానం లేకుండా పనిచేయడం అందరం జరిగింది అది. కాబట్టి మరి ఆ 10 సంవత్సరాల విలువైన కాలాన్ని పోగొట్టుకున్నాం. మరి మేము కూడా గద్దరన్ లాంటి వ్యక్తుల దగ్గర తిరిగి పనిచేసినటువంటి తరుణంలో
తెలంగాణ రాకముందు ఒక 10 సంవత్సరాలు, తెలంగాణ వచ్చినాక కూడా 10 సంవత్సరాలు మళ్ళీ కొట్లాడడం జరిగింది. అప్పుడు ఒక రాజకీయ పార్టీగా పోదామా లేకపోతే ఉద్యమ వేదికగా పనిచేద్దామా అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఇక మళ్ళీ ఉద్యమాలకు తావుండదు, అవకాశాలకు తావుండదు, ఒక రాజకీయ నిర్ణయం తీసుకోవాలని ఉద్దేశంతోనే సీరియస్గా కాంగ్రెస్ పార్టీలో పోవాలని మనోళ్ళతో చర్చ తీసుకుని, మరి ఒక కాంగ్రెస్ పార్టీ ఒక ప్రజాస్వామిక పార్టీ, సెక్యులర్ పార్టీ, అట్లాంటి పార్టీలో కొద్దిగా వెసులుబాటు ఉంటుంది, అభిప్రాయాలను చెప్పొచ్చు, ఒప్పించవచ్చు, మెప్పించవచ్చు అనే ఉద్దేశంతోనే వారి యొక్క సలహాలు సూచనలు తీసుకొని పనిచేయడం జరిగింది. అట్లా నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినాక కూడా అక్కడ సిఎల్పి నాయకులుగా బట్టి విక్రమార్క గారు పాదయాత్ర కానీ, ఇప్పుడు ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రము నిధులు, నీళ్లు, నియామకాలు అన్నీ కూడా ధ్వంసం చేయబడ్డాయి. ప్రజల యొక్క ఆస్తులు, భవిష్యత్తు అంధకారమైనది, ధ్వంసం చేయబడ్డది. ఈ ధ్వంసం జరిగినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలంటే ఒక రాజకీయ పార్టీగా అందరికీ నచ్చే పార్టీ ఒకవేళ అది చేసేటువంటి అవకాశం ఏదైనా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ ద్వారానే, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మన వేదికగా మనం తీసుకొని అక్కడ పనిచేద్దామని పోయినప్పుడు ఆ పాదయాత్రలో నేను కూడా గద్దరన్నలను, ఆ కళాకారులను కానీ ఉద్యమకారులను కోఆర్డినేషన్ చేసి పాదయాత్రను విజయవంతం చేస్తున్నటువంటి సందర్భంలో బట్టి గారి దగ్గర, మా దగ్గర ఒక చర్చలు అన్న ధ్వంసం చేయబడ్డ తెలంగాణ రాష్ట్రంలో నియామకాలు లేవు, నీళ్లు లేవు, నిధులు లేవు, మొత్తం కూడా అప్పులైనాయి, ఆత్మహత్యలు పెరిగినాయి, విద్యార్థుల యొక్క భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది, దీనికి ఒక నిర్ణయం జరగాలి, దీనికి ఒక భవిష్యత్తు నిర్మాణం చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే మేము ఆ పాదయాత్రలో రోజు డిస్కషన్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి మేనిఫెస్టో ఎట్లా చేయాలా, మరి విద్యార్థి డిక్లరేషన్ ఏంది, రైతుల డిక్లరేషన్ ఏంది, దళిత డిక్లరేషన్ కూడా చేసినాం, ఇట్లా బీసీ డిక్లరేషన్లు చేసుకుంటూ పోయి మేనిఫెస్టోను రూపొందించినటువంటి సందర్భంలో నాకు దొరికినటువంటి వెసులుబాటు, నాకు ఉన్నటువంటి అవకాశాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ పెద్ద మనిషి దగ్గర చర్చించి ఇవన్నీ నిర్ణయాలు చేయడం జరిగింది. అది ఈ అవకాశము టీఆర్ఎస్ పార్టీలో లేకుండే, అక్కడ చెప్పినా కానీ వినేటువంటి పరిస్థితి ఉండదు, ఆచరించే పరిస్థితి అసలే ఉండదు, అక్కడ మంత్రులకి, ఎమ్మెల్యేలకి అవకాశం లేనటువంటి సందర్భంలో ఇప్పుడు మనం ఈ డిక్లరేషన్ల ద్వారా ఒక భరోసాని ఇవ్వచ్చు అనే ఉద్దేశంతోన గద్దరన్నతోన డిస్కషన్ చేస్తున్నటువంటి విద్యార్థి డిక్లరేషన్, నిరుద్యోగ డిక్లరేషన్ లాంటివి, రైతు డిక్లరేషన్, ఎస్సీ ఎస్టీ సప్లాన్ లాంటివి, తర్వాత ఈ దళిత డిక్లరేషన్లో కూడా అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి విద్యార్థులకు అంటే పీజీతో అక్కడ 10th మొదలు పెడితే పిహెచ్డి అయిపోయేంత వరకు కూడా వాళ్ళకి ఎట్లాంటి అవకాశాలు ఇవ్వాలి, ఎట్లాంటి ఆర్థిక వనరులు ఇవ్వాలి, చదువుకునే అవకాశాలు ఎట్లు ఇవ్వాలి, ఉద్యోగ అవకాశాలు ఎట్లుండాలి అనేది చాలా స్పష్టంగా మేనిఫెస్టోలో చర్చ చేయడం జరిగింది. అయ్యుండొచ్చు 10 సంవత్సరాలు అప్పులైనాయి, విలువైన కాలం పోగొట్టుకున్నాం. మరి ఈ అప్పులతో కూడుకున్నటువంటి రాష్ట్రంలో ఈ అన్ని హామీలను నెరవేర్చుకుంటూ రావాలంటే ఓవర్ నైట్లో ఒక 6 నెలల్లో, 9 నెలల్లో, ఒక సంవత్సరంలో అయ్యే పరిస్థితి ఏమీ కాదని నా పర్సనల్గా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఓపిక పడదాం, మెప్పిద్దాం, వాళ్ళతో చర్చలు చేద్దాం. ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వంగానే రూపొందించి ప్రజల చేతనే ఎన్నుకోబడ్డది, ప్రజల యొక్క ఆలోచన విధానంలోనే పనిచేయడానికి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు చాలా సిద్ధంగా ఉన్నారని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. ఎందుకంటే వాళ్ళు తప్పించుకోవడానికి అవకాశం లేదు, వాళ్ళు మేము చర్చ చేయడానికి సిద్ధంగా లేమని ఏ రోజు కూడా చెప్పలే. అట్లాంటి ఆలోచనలు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఏ నాయకునికి కూడా లేదు. ప్రజలు స్వచ్ఛందంగా కలుస్తూ ఉన్నారు, చెప్తా ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు, వారి యొక్క డిమాండ్లు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీని కాంగ్రెస్ పార్టీ నెగ్లెక్ట్ చేస్తుంది, ఉద్యమకారులను నెగ్లెక్ట్ చేస్తుందని నేనైతే అట్లా భావించడం లేదు. నేను ఎందుకు చెప్తున్నా అవకాశం ఉన్నది కాబట్టి మనము అందరం ఒక యునానిమస్గా, ఒక యూనిటీగా ఒక నిర్ణయాన్ని తీసుకొని, ఒక ఎజెండా రాసుకొని వాళ్ళతో కూర్చొని ఒక డిస్కషన్ చేద్దాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ ఏఐసిసి అధిష్టానంతో మొదలు పెడితే ఇక్కడ ఉన్నటువంటి పిసిసి అధిష్టానం కూడా చాలా సుముఖంగా ఉన్నది. కాబట్టి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. మిత్రులారా, మనకు ఏవైతే డిమాండ్లు ఉన్నాయో 250 గజాలు ఎక్కడిస్తారు, ఎక్కడెక్కడ మనం గ్రామాలతో మొదలు పెడితే రాష్ట్ర స్థాయి వరకు కూడా ఉద్యమకారులు ఉన్నారు. కాబట్టి ఎవరికి ఎక్కడ ఏ అవకాశాలు ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి, విద్యార్థులకు ఎట్లా ఇవ్వాలి అనేది ఒక మేనిఫెస్టో, మనం కూడా ఒక సూచన. ఇంతకుముందు భద్రన్న
డిప్యూటీ సీఎం దగ్గరికి వచ్చినప్పుడు కూడా కలవడం జరిగింది. ఆయన చాలా ఇన్సిడెంట్గా స్టార్టింగ్లోనే గవర్నమెంట్ ఏర్పడ్డాక 1-2 నెలల్లోనే అన్న దగ్గరికి రావడం జరిగింది. ఆ రోజు కూడా నేను చెప్పిన, అన్న వీళ్ళంతా ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళే, మేమంతా కలిసిన వాళ్ళం అంటే అవునని ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. ఆయన లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి నేను మళ్ళీ గుర్తు చేసేది ఏంటంటే, ఏమైనా అవకాశాలు సాధించుకోవాలనుకుంటే ఈ సందర్భంలో ఈ ప్రభుత్వంలోనే కొద్ది అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సానుకూలంగా ఓపికతోన వాళ్ళతో కూర్చొని దశల వారీగా. దురదృష్టం ఏంటంటే మిత్రులారా, ఈ మధ్యలో చూస్తున్నటువంటి ఒక 7 మంది ఉద్యమకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఒకటి ప్రకటిస్తే దానికి కూడా కులాలను అంటగట్టడం, ఇది ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ ఇంకా సామాజిక ఉద్యమకారులు కానీ దరిద్రం ఏంటంటే, ఒక ప్రభుత్వానికి కుల ప్రాతిపదికంగా ఎవరిని ఉద్యమకారులు గుర్తించే అవకాశం ఉండదు. ఉద్యమకారులు అంటే కులాలకు మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగానే ఉంటుంది. నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఉద్యమకారులను గుర్తిస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళకు ఆదుకున్నటువంటి సందర్భంలో ఎక్కడ కూడా కులాల ప్రస్తావన తీసుకురావద్దనేది నా పర్సనల్ రిక్వెస్ట్. అది అక్కడ కూడా ఏ కులానికి ఎన్ని ఇచ్చారు, ఆ కులం ఏంది, ఈ కులం ఏంది అని మాట్లాడుతున్నటువంటి సందర్భంలో బాధ అనిపిస్తూ ఉన్నది. ఉద్యమాలు చేసేటప్పుడు త్యాగాలు చేసేటప్పుడు కులం ఉండదుగా, చూడలేదు కదా. అక్కడ ఆయన కాంట్రిబ్యూషన్ చూద్దాం, వాళ్ళ యొక్క త్యాగాలను చూద్దాం, వాళ్ళ యొక్క అవి చూడకుండా కాంట్రవర్సీకి పోకుండా గవర్నమెంట్ కూడా కాంట్రవర్సీకి పోయేటువంటి అవకాశాలు ఉంటే అట్లాంటి విషయాలను టేకప్ చేయడానికి సిద్ధంగా ఉండదు ఏ గవర్నమెంట్ అయినా. అది టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎవరైనా సరే. మనము తీసుకున్నటువంటి అంశాన్ని కాంట్రవర్సీ కాకుండా గవర్నమెంట్ను మెప్పించే విధంగా అందరికీ ఆమోదయోగంగా ఉన్నటువంటి నిర్ణయం తీసుకుందాం. ఇక్కడ ఎవరికి కూడా కులాలకు మతాలకు ప్రాంతాలకు తావు ఇవ్వకుండా, వివాదాలకు తావు ఇవ్వకుండా అందరం కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థి ఉద్యమకారులు ఇప్పుడు 100 మందిలో ఒక 10 మందికి మేలు జరుగుతూ ఉంటే జరగని వాళ్ళ. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటే అది ఒకరికి మేలు జరుగుతుంటే ఇంకొకరు ఓర్చుకోలేని పరిస్థితులలో దాన్ని చెడగొట్టే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి అట్లా చేయొద్దు అనేది నా పర్సనల్ రిక్వెస్ట్. అది ఎందుకంటే ఎవరికొవరికి అవకాశాలు వచ్చినప్పుడు రాని వాళ్ళే. ఉస్మానియా యూనివర్సిటీ యొక్క డిమాండ్ ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి విద్యార్థి నాయకత్వం ఒక యూనిటీ ప్రదర్శిస్తారు, ఒక డిమాండ్ కొరకు నిలబడతారు అన్నటువంటి ఆ ఉద్దేశము సమాజంలో ఉన్నది, పార్టీలలో ఉన్నది. కాబట్టి దాన్ని చెడగొట్టకుండా దీన్ని తీసుకుపోదామని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి మిత్రులకు, ఉద్యమకారులకు, విద్యార్థి సంఘాల మిత్రులందరూ కూడా నా వైపు, నేను ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చు కాక, కానీ ఉద్యమకారుల యొక్క న్యాయమైన డిమాండ్లను, వాళ్ళ విలువైన త్యాగాలను కూడా గుర్తించి సోనియా గాంధీ లాంటి వ్యక్తి విద్యార్థి అమరులను చూసే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది ఆమె, చెల్లించింది ఆమె. కడుపుకోతే తెలుసు విద్యార్థుల యొక్క అమరత్వం ఏంది, తల్లి కడుపుకోతే ఎట్లుంటుందో వారిని అలా అనుభవించినటువంటి వ్యక్తులు. కాబట్టి మనము ఆ వైపు ప్రయాణం చేద్దాము, చేద్దాము. మన న్యాయమైనటువంటి డిమాండ్లను సాధించుకునే వరకు ఒక ప్రజాస్వామిక వాతావరణంలో అందరం కలిసికట్టుగా ప్రభుత్వం దగ్గర చర్చలు చేద్దాం. నేను దానికి సిద్ధంగా ఉన్నా. నేను కూడా రావడానికి, వాళ్ళ దగ్గర మాట్లాడడానికి నేను కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మళ్ళొకసారి అందరు కూడా తెలంగాణ ఉద్యమ అభివందనాలు. జోహార్ తెలంగాణ అమర వీరులకు. థ్యాంక్ యూ.